ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యం సామెతల గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనం. ఒకని హృదయంలోని విచారము దాన్ని కృంగచేయును, దయగల మాట దాన్ని సంతోషపెట్టును. దేవుని పిల్లలరా, ఈరోజు ప్రతి ఒక్కరి హృదయంలో ఏదో ఒక విచారం, కారణం ఏదైనా ఉండుండొచ్చు, కానీ ప్రతి ఒక్కరి హృదయంలో చెప్పుకోలేనటువంటి బాధ ఉదయం లేచిన దగ్గర నుంచి తిరిగి రాత్రి నిద్రించే వరకు ఏదో ఒక ఇబ్బంది, కష్టము, హృదయంలో మాననటువంటి వేదన వారి హృదయాన్ని కృంగతీయటం చాలా సహజంగా ఈరోజు మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితులు. వాక్యము కూడా చెప్తున్న మాట, ఒకని హృదయములో ఉన్న విచారము వాడిని కృంగజేస్తుంది, కానీ దయగల మాట వాడిని సంతోషపెడుతుంది. కారణాలు ఏదైనా ఉండొచ్చు, కానీ హృదయ విచారణతో కృంగిపోయే వాళ్ళు సమాజంలో ఎంతమంది మన చుట్టూ లేరు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మనం అవతల వ్యక్తికి, అలాంటి పరిస్థితుల ద్వారా వెళ్తున్న వ్యక్తికి మనం ఇవ్వగలిగినటువంటి ఒక బహుమతి ఏంటో తెలుసా? వానికి దయగల మాటలను ఇవ్వటం కంటే మనం చేయగలిగినటువంటి గొప్ప మేలు ఇంకొకటి లేదేమో అని నేను అనుకుంటాను. పిల్లరా, అలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తికి మనం అందించే మాటలు ఎంత బలాన్ని ఇస్తాయి, మనం అందించేటి మాటలు వాడికి ఎంత ధైర్యాన్ని కలుగజేస్తాయి. వాడి హృదయాన్ని సంతోషపెట్టేటట్లుగా మన మాటలు ఉండాలి తప్ప వాడిని బాధ పెట్టేటట్టుగా మన మాటలు ఎప్పటికీ ఉండకూడదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకుందాం. మన చుట్టూ విచారముతో కురింగిపోయిన వారిని లేవనెత్తేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక దయగలిగిన మాట వారి జీవితాల్లో చెప్పడం ద్వారా అద్భుతమైన సంతోషం వారి హృదయంలో నింపబడుతుంది. అలాంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించుదురుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.